సౌందర్యకి అయితే ఇప్పుడైతే మేము అంగన్వాడీకి అయితే పోతున్నామండి. మొన్ననే కొన్ని రోజుల కిందట అయితే కనుక కన్సీవ్ అయిన తర్వాత అంగన్వాడీలోకి వెళ్ళేసి అయితే రాపిచ్చాము మాతా శిశు సంరక్షణ కార్డు. అయితే వాళ్ళు ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు. తీసుకొని అయితే మనకు ఫోన్ చేస్తారు, ఎప్పుడు టీటీ ఇంజెక్షన్స్ చేయించుకోవాలి, ఎప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలని అయితే చెప్తారండి. మీరు కూడా చాలా వరకు ఇది చేయించుకుంటేనే చాలా మంచిది. మనకు ఏదైనా గవర్నమెంట్ పథకాలైనా ఏదైనా సరే మనకు అప్లికబుల్ అవ్వడానికి మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఒకప్పుడైతే మనం అంగన్వాడీ కార్యాలయంకి అయితే వెళ్ళి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అక్కడ మనం ప్రెగ్నెంట్ అని వాళ్ళకి తెలియజేసే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ రూల్ పోయింది. మనం సచివాలయంకి వెళ్ళి అక్కడ మన డీటెయిల్స్ అన్నీ చెప్తే వాళ్ళు మనకు ఒక బుక్ ఇస్తారంట. ఇంతకుముందు అంగన్వాడీలోనే అవన్నీ జరిగేవి, కానీ ఇప్పుడు సచివాలయంకి వెళ్ళాలి. అక్కడే ఆశా వర్కర్లు అందరు ఉంటారు, ఏఎన్ఎం నర్సులు, ఆశా వర్కర్లు అందరు అక్కడే ఉంటారు. వాళ్ళు మనల్ని కన్ఫర్మేషన్ ఈమె ప్రెగ్నెన్సీ వచ్చింది ఈమెకి అన్నాకనే మనకు ఒక బుక్ అయితే ఇస్తారు. దాని ద్వారా మనం అంగన్వాడీ కార్యాలయంకి అయితే వెళ్ళాలా. ఇప్పుడు ఆ బుక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇదేనండి బుక్. మనకి ఒకప్పుడు ఇది అంగన్వాడీలో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు సచివాలయంలోనే ఇస్తున్నారు. సచివాలయంలో మనం ప్రెగ్నెంట్ అని చెప్పి మన బయోడేటా, మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మాతా శిశు సంరక్షణ కార్డ్ అని ఉంది. ఇది మనం ప్రెగ్నెన్సీ 1 month నుంచి మన బేబీ పెద్దగా అయ్యి అట్లీస్ట్ 6 months కాదు 6 years వరకు టీకాలు అయితే ఉంటాయి పిల్లలకి. అప్పుడు వరకు మనకి కార్డ్ అనేది ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయంటే మన బయోడేటా అంతా ఇచ్చింటాము. ఇది డెలివరీ అయిన బేబీకి సంబంధించింది. ఈ పార్ట్ మొత్తం వాళ్ళకి ఎన్ని టీకాలు వేయాలి చూడండి. ఫస్ట్ వచ్చేసి 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, 9 నెలలు, తర్వాత 16 నుంచి 24 నెలల వరకు, అట్లా బేబీ వాళ్ళ టీకాల వరకు ఉంటుందండి ఇందులో. మళ్ళీ మనం ఏం తినాలి, మనకి ఐరన్ రావాలంటే ఏమేమి తినాలని కూడా ఈ బుక్లో ఉంటుంది. ఈ విధంగా ఈ బుక్ మనకి చాలా ఇంపార్టెంట్. అసలు సౌందర్య చెప్పిన అవి మాత్రమే కాదండి, ఇక్కడ వీటిలో మన తల్లిపాలు ఎలా ఇవ్వాలి, తల్లిపాలు ఇవ్వడం వల్ల మనకు ఎంత ఆరోగ్యకరం బిడ్డకు అనేవి కూడా క్లియర్గా ఇచ్చారండి. ఒక రకంగా ఇది నేను సౌందర్యకి ఇచ్చిన ఒక ప్రెగ్నెన్సీ జర్నల్ మాదిరి అనమాట. గిఫ్ట్ ఇచ్చాను కదా ఒకటి. చూడండి, ఇక్కడ బిడ్డతో మాట్లాడండి, నవ్వండి, ఓపికగా తినిపించండి. 6 నెలల వరకు ఏం తినిపించాలి, 6 నుండి 9 నెలలు ఏం తినిపించాలి, 9 నుండి 12 నెలలు, తర్వాత సాధారణ సూచనలు అన్నీ ఇచ్చాడండి. ఇంకా ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా విత్ బొమ్మలతో సహా ఇచ్చాడండి. 2 నుండి 3 నెలల వయసు వరకు పిల్లలలో ఏమేమి చేంజెస్ వస్తాయి అనేసి చాలా క్లియర్గా ఇచ్చాడు. 2 నుండి 3 నెలల వయసు లోపల ఇలా చేస్తారంట. 3 నెలల వయసు ఉన్నప్పుడు అయితే ఏమేమి చేంజెస్ వస్తాయని ఇలా ఇచ్చాడు. తర్వాత 4 నుండి 6 నెలల వయసు లోపల ఏం చేంజెస్ వస్తాయని ఇచ్చాడు. తర్వాత 6 నెలల వయసు ఉన్నప్పుడు అయితే ఏం చేంజెస్ వస్తాయని, తర్వాత 7 నుండి 9 నెలల వయసు, తర్వాత 9 నెలల వయసు. ఇక్కడ గుర్తుపడతారంట, అమ్మ, అత్త, తాత అంటారంట. 18 నెలల వయసులో, 24 నెలల వయసు, 3 సంవత్సరముల వయసులో ఎలా ఉంటారని చెప్పేసి గుర్తుపడతారంట. ఏమేమి గుర్తుపడతారు, ఏం చేస్తారు అనేది మొత్తం అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఎవరైనా అంగన్వాడీ దానికి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటే కనుక వాళ్ళు ఇట్లాంటిది ఒకటి ఇప్పించుకోవడం అయితే మేలండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉందండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అయితే చాలా అవసరం ఇది. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా ఇచ్చాడు. చాలా కలర్ఫుల్గా అయితే ఇది ఆ బ్రోచర్ అయితే ఉందండి. పాప వయసును బట్టి మనం ఇక్కడ చార్టు గీయాలి ఎలా ఉంది అనేది. ఈ రంగుల్లో ఉంటేనక దానిని బట్టి నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం కూడా తీసుకోవాలంట, ఏ రంగు వచ్చింది అనే దాన్ని బట్టి. మీకు అట్లీస్ట్ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళకపోయినా దానికి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరైతే కొంచెము గ్యాదర్ చేయొచ్చండి. చాలా బాగుంది ఇది, బొమ్మలతో సహా మీకు వివరంగా తెలపడానికి అయితే బాగా ఇచ్చాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఏం తినిపియాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ అయితే క్లియర్గా ఇచ్చాడండి. ఎటువంటి వ్యాధులు వస్తాయి, దానికి చికిత్స ఏంది, ఏం టీకాలు చేపియాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా ఇచ్చాడు. చాలా బాగుందండి. నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించిన ఈ మాతా శిశు సంరక్షణ సంస్థ వాళ్ళు అదేనండి మన అంగన్వాడీ వాళ్ళు అయితే కనుక మనకు ఎంతో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకు, డెలివరీ అయిన వాళ్ళకు కూడా ప్రతి నెల ఎంతో రుచికరమైన, పౌష్టికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి.
అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అయితే కనుక గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఈ మాతా శిశు సంరక్షణ సంస్థ ద్వారా అయితే కనుక ఖచ్చితంగా మనం అందరం అంగన్వాడీ సంస్థను అయితే ఉపయోగించుకొని దాని ద్వారా మేలు పొందాలని ఆశిస్తున్నాను. మేమైతే ఇప్పుడు వరకు వాళ్ళు ఇచ్చే ఫుడ్ అయితే కనుక తీసుకోలేదండి ఇప్పుడు వరకు. బట్ ఏంటంటే తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చేది ఎలా ఉంటాయి, ఏమేమి ఇస్తారనేది ఖచ్చితంగా మీకైతే వీడియో తీసి సౌందర్య పోస్ట్ చేస్తుంది మన ఛానల్లో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మా ఆయన అయితే ఇప్పుడే నా కోసం ఆఫీస్ నుంచి వచ్చినాడు. ఇంకా వాళ్ళు కాల్ చేసినారు కదా, ఆఫీస్ టైం అయినాకైతే వెళ్తున్నాము లంచ్ టైంలో. మేమైతే ఇంటి దగ్గర నుండి బయలుదేరి మాకు దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్తున్నామండి. మీరు కూడా ఎక్కడ ఉన్నా డైరెక్ట్ అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్ళకూడదండి. మనకు దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే నంద్యాలలో ఉన్నాం కాబట్టి మా ఏరియాకు దగ్గరలో ఉన్న సచివాలయానికి అయితే వెళ్తున్నాము. అక్కడ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేడమ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అయితే కనుక మనకు సంబంధించినవన్నీ ఎంటర్ చేసుకొని మనకైతే ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ తీసుకొని మనం అంగన్వాడీ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లాభాలన్నీ పొందొచ్చు. మేమైతే ఆల్రెడీ రిజిస్టర్ చేయించాం కాబట్టి నెక్స్ట్ టైం ఆ బుక్ తీసుకొని వచ్చి ఇస్తే ఆమె టీటీ ఇంజెక్షన్ వేసుకుంటున్నారని చెప్పేసి దాంట్లో ఎంటర్ చేసి మళ్ళీ మనకు తిరిగి ఆ బుక్ ఇస్తుంది. అలాగే ఎప్పుడు అయినా ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు అయితే వాళ్ళైతే మనకు రిమైండ్ చేస్తారు మన ఫోన్ నెంబర్తో. ఇప్పుడు కూడా మేడం ఆల్రెడీ ఫోన్ చేసింది కాబట్టే వచ్చాం మేము. ఇంజెక్షన్ చేయడానికి అయితే కనుక అన్ని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదండి, ఆ డబ్బాను చూస్తే కనుక నాకైతే కనుక మా చిన్నప్పుడు పశువుల డాక్టరే మా ఇంటి దగ్గరికి వచ్చేవాడు ఇంజెక్షన్లు చేయడానికి మా బర్రెలకు. దానికి అదే గుర్తుకొస్తాయి. ఎందుకంటే కనుక అట్లాంటి టైప్ ఆఫ్ బాక్సే తీసుకొని వస్తాడు. దాంట్లో నుండి పొగలుగా వస్తుంటాయండి. దాంట్లో నుండి ఇంజెక్షన్లు తీసేసి దాంట్లోకి వేస్తుంటాడు. ఇప్పుడు సౌందర్య కూడా ఆమె ఇంజెక్షన్ చేయడానికి అయితే సౌందర్య భయపడుతుందని చెప్పేసి మాటల్లో పెడుతుంది. ఏం చేస్తున్నావు అమ్మాయి, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం తిన్నావు పొద్దున అని మనకు చిన్నప్పుడు అయితే డాక్టర్లు చెప్తారు కదా, అలా చెప్తుంది. సౌందర్య భయపడుతుంది అని చెప్పేసి మేడం అయితే అలా చేస్తుంది. యాక్చువల్గా అయితే సౌందర్యకి ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి. కానీ ఈ మేడం ఏ మంత్రం వేసిందో ఏమో కానీ అసలు తెలియకుండానే ఇంజెక్షన్ అయిపోయింది. సౌందర్య చాలా గట్టిగా అరుస్తుంది ఇంజెక్షన్ వేసేటప్పుడు, చాలా భయం తనకి. కానీ ఇప్పుడు ఏం అరవలేదు, చాలా హ్యాపీగా వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరుతుంది. మేమైతే ఇంక ఇంటికి బయలుదేరుతున్నాము. దారిలో వెళ్తూ సౌందర్యకి సపోటా పండ్లు తినాలనిపిస్తుందంటే తీసుకుందామని ఆగాము. ఇవేదో నాటు సపోటా పండ్లు అంట. నాటు సపోటా అని అడుస్తున్నాడు. టేస్ట్లు అయితే బాగున్నాయి లేదని సౌందర్య అయితే ఒకటి తిని చూస్తుంది. మొత్తానికి మేమైతే కొన్ని తీసుకున్నాము. ఇంకా తీసుకుని అయితే ఇంటికి బయలుదేరాము. నేనైతే ఇప్పుడే సచివాలయంకి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ అయితే వేయించుకున్నాను కదా. నాకైతే ఇక్కడ చాలా నొప్పిస్తుంది. ఇక్కడ వేసినారు హ్యాండ్కి కరెక్ట్ ఈ ప్లేస్లో. కానీ వాళ్ళు ఏం చెప్పినారంటే ఈ ఇంజెక్షన్ వేసినాక నొప్పి అయితే చాలా ఉంటుందంట. కొంతమందికి 2 days తర్వాత వస్తుందంట. కానీ నాకు ఇప్పుడే వస్తుంది, చిన్నగా స్టార్ట్ అయింది. వాళ్ళు ఇంకా నీకు అలాగే పెయిన్ అనిపిస్తే అవి ఐస్వి ఉంటాయి కదండి గడ్డలు, అవి పెట్టుకోండి, క్లాత్ పైన పెట్టుకోండి, చర్మం పైన డైరెక్ట్ పెట్టుకోవద్దండి అని చెప్పినారు. ఇంక ఇట్లనే నొప్పిస్తే ఖచ్చితంగా ఇంకా ఐస్ క్యూబ్స్ పెట్టుకోవాల్సిందే, తప్పదు. నాకైతే నొప్పిస్తుంది. కానీ టీటీ ఇంజెక్షన్ అయితే తప్పకుండా వేసుకోవాలంట. 3 months కంప్లీట్ అయ్యి 4 monthsలో పడంగానే వేసుకోవాలి. మళ్ళీ 5లో వేస్తారంట. అంటే మేబీ నెక్స్ట్ మంత్ 20 అలా ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో 2 టీటీ ఇంజెక్షన్స్ అయితే వేసుకోవాలంట. నాకు ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది, ఇంకా సెకండ్ది ఉంటుంది. ఈ పెయిన్ ఎలా ఉంటుందో చూద్దాం.